అందరికీ నమస్కారం. ప్రతిసారి అయితే బాగా హెవీగా బట్టలు కొనుక్కునే వాళ్ళం. పట్టు చీరలు, మరి ఆ మొగ్గం వర్కు ఇట్లాంటి చీరలు, బ్లౌజులు వేయించుకునే వాళ్ళం. కానీ ఈసారి అయితే మేమందరం మామూలుగానే కొనుక్కున్నాం బట్టలు. కాబట్టి బ్లౌజు మా కోడలు కుట్టింది. ఇట్లా కొంచెం ఎట్లా అంటే ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఇట్లా నాడాలు కూడా వేసుకోవడం, ఈ కొంచెం వయసు వచ్చినప్పటికి కూడా అట్లే జరుగుతుంది. లేకపోతే భుజాలు జారడం జరుగుతుంది కాబట్టి ఇట్లా వేయించుకుంటాను. పోతే ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు నా టిప్ ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అలా చూసుకోండి. మొత్తం కంప్లీట్ మంచిగా కుట్టింది. పోతే ఇప్పుడు పంపకం వేసుకుంటాం కదా, పంపకం అయిన తర్వాత ఇవి మన సైడ్లా ఇట్లా ఊడిపోతూ ఉంటాయి. మనకు ఒకవేళ చూడండి, ఒకవేళ ఇట్లా ఊడిపోతూ ఉంటాయి. ఓవర్లాగ్ మిషన్ కానీ మనం ఓవర్లాగ్ వేసేది అందుబాటులో లేని ఎడల ఒకవేళ చూడండి, ఇక నేను అంతా సైడ్ వాళ్ళంతా ఇలా గొలుసుకుంటూ వేసుకొచ్చిన, అవి ఊడిపోకుండా గొలుసుకుంటూ వేసుకొచ్చిన. ఇట్లా ఒకవేళ గొలుసుకుంటేస్తే ఊడిపోవు, దగ్గరికి అదిమి పట్టి ఉంటుంది. ఇలా ఒక 2 వరుసల దారం పెట్టి ఇలా సూదికి ఇలా మలకేసుకుంటూ మనం ఈజీగానే కుట్టొచ్చును. చూడండి దారం ఊడిపోయింది. ఇట్లా ఇక కుట్టుకుంటూ గొలుసుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇట్లా కొంచెం గ్యాప్ వదిలిపెట్టుకుంటూ పంపకం చేసినట్టే సూది పెట్టి ఆ సూది చుట్టూ మళ్ళీ దారం ఇట్లా అని తీయాలి. ఆ సూదికి చుట్టూ దారం ఇట్లా అని తీయాలి గొలుసుకుంటూ. అట్లా వేసిన తర్వాత మనకు ఈ పీచులు ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ ఇలా నీట్గా అవుతుంది. నీట్గా అయితే మనకు ఊడిపోదు క్లాత్. కాబట్టి ఇట్లా తెలియని వాళ్ళు వేసుకుంటారని చూపిస్తున్నాను. పండుగలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మనమే హైరాణ పడతాం. నాకు తెలిసి అయితే నేను ఎందుకు ఇట్లా ఇవన్నీ చెప్తా ఉన్నా అంటే, కొంచెం ప్రాబ్లంలు ఏర్పడతాయి అనుకోండి లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళ హంగామా చూపెట్టడానికే కావచ్చు పెద్ద పండుగలు. కాబట్టి మనం ఉన్నంతలా మెదలాలనే ఆ ఉద్దేశం. మొగ్గం వర్క్ ఉంటుందా అదేమైనా? కొద్ది రోజులకే ఖరాబ్ కాబట్టి ఇట్లా సింపుల్గా ఎలా తీసుకుంటే అయిపోతుంది. ఉన్నాయి బోలెడు పట్టు చీరలు ఉన్నాయి, ఏం సింపుల్.